హలో అండి. అందరు నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక లిక్విడ్ అనేది ప్రిపేర్ చేశానండి. లిక్విడ్ అనేది వీక్లీ వన్స్ అయినా హెయిర్‌కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ లేకుండా, డాండ్రఫ్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నేను ఒక బౌల్ తీసుకున్న బౌల్‌లోకి 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నానండి. రేషన్ బియ్యం అన్నా తీసుకోవచ్చు, ఏ రైస్ అన్నా తీసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ అనేది రైస్ తీసుకున్నాను. ఒక 5-6 దాకా లవంగాలు ఉంటాయి కదండి, ఆ లవంగాలని తీసుకున్నానండి. ఆ లవంగాలు అనేది హెయిర్ గ్రోత్ అవ్వడానికైనా, హెయిర్ ఫాల్ లేకుండా ఉండడానికైనా చాలా యూస్ఫుల్ అవుతుంది. అందులోకి లవంగాలు కూడా వేసుకున్నాను కదండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ ఆకు అండి. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను నేను. 3-4 బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి జాపత్రి పౌడర్ వేసుకోవాలి. ఇది ఒక స్పూన్ తీసుకున్నానండి. మన రైస్, లవంగాలు, బిర్యానీ ఆకు అనేది యూజ్ చేస్తాం కదా. రైస్ వాడడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అందరికీ తెలిసిందే కదండి. ఇలా ఎన్ని ఐటమ్స్ అనేది తీసుకున్నాను. ఈ తీసుకున్న ఐటమ్స్ అనేది ఇప్పుడు వాటర్లోనే బాయిల్ చేసుకోవాలని దానికోసమని నేను స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నెలోకి వాటర్ వేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అది బాగా మరగాలి కదండి. వాటర్ అనేది వేసుకున్నాం కదండి. వేసుకున్నాక రైస్, బిర్యానీ ఆకు, లవంగాలు, టీ పౌడర్ కట్టి వేసుకున్నాం కదా, అవన్నీ అందులో వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా మరగనివ్వాలని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. కలుపుకుంటా రసం అంతా వాటర్లో దిగే విధంగా మొత్తం మరిగించుకోవాలి. బాగా బాయిల్డ్ అవ్వాలండి. మనం పెద్ద గ్లాస్ వాటర్ వేసాం కదండి, ఆ పెద్ద గ్లాస్ వాటర్ అనేది టీ గ్లాస్ వచ్చేదాకా బాగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ అనేది వీక్లీ వన్స్ అయినా హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అవడమే కాకుండా డాండ్రఫ్ లేకుండా, హెయిర్లో ప్రాబ్లమ్స్ లేకుండా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. పెద్ద టీ గ్లాస్ వాటర్ వేసాం కదండి, అది చిన్న టీ గ్లాస్ వచ్చే విధంగా బాగా మరిగించుకోవాలండి. ఈ లిక్విడ్ అనేది చేసుకుని ఈ లిక్విడ్ వీక్లీ వన్స్ అయినా మనం అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకుంటే హెయిర్ ఫాల్ లేకుండా, డాండ్రఫ్ లేకుండా చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా ఇది చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు, పెద్దోళ్ళ దాకా కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది న్యాచురల్ కదండి. మన ఇంట్లోనే హోమ్ రెమెడీ కింద చేసుకుంటున్నాం కాబట్టి కెమికల్స్ ఏది ఉండదు కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి అనేది. ఇలాగ బాగా మరిగించుకున్నాం కదా, ఇది బాగా చల్లారాక బౌల్ తీసుకుని స్ట్రెయిన్ చేసేసుకుందామండి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాక ఇది ఎలా అప్లై చేసుకోవాలని కూడా చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం వాటర్ అనేది అందులోకి రసం అంతా దిగిపోయింది కదా ఆ వాటర్లోకి. దాన్ని పక్క పెట్టేసుకుందామండి. ఆ వాటర్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. నేను హోమ్ రెమెడీ ఆయిల్ అండి, ఇది ఇంట్లో చేసుకున్న ఆయిల్ అండి. హోమ్ రెమెడీ ఆయిల్ అనేది మన ఛానల్ ఉందండి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలాగే చేసుకున్న ఒక స్పూన్నర ఆయిల్ అనేది వేసుకున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ ఆయిల్ అంతా వాటర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది ఎలా యూజ్ చేయాలని కూడా మా పాప హెయిర్ మీద మీకు అప్లై చేసి నేను చూపిస్తానండి. ఇలా రెడీ చేసుకునే లిక్విడ్ అనేది మా పాప హెయిర్ మీద అనేది అప్లై చేస్తున్నా చూడండి మీరే. ఈ విధంగా మా పాప హెయిర్ అనేది ఉంది కదండి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న లిక్విడ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ తోటి అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు కావాలితే ఏదైనా కాటన్ బట్టతోనైనా, లేదంటే ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటాయి కదండి, ఆ స్ప్రే బాటిల్తో హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. నేను హ్యాండ్స్ తోటే అప్లై చేసి చూపిస్తున్నాను. నేను ఎందుకంటే ఇలా హ్యాండ్స్తో చేసుకున్న వల్ల లాన్ కుదిట్ల దాకా ఆ లిక్విడ్ అని వెళ్ళి మనకి బాగా పనిచేస్తుందండి. ఇలాగ అప్లై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేసేయాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక ఒక స్పూన్ అవిసె గింజలు వేసుకుంటున్నానండి. అవిసె గింజలు వేసుకున్నాక అందులోకి జాపత్రి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాగ ఒక స్పూన్ దాకా జాపత్రి పౌడర్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్నాక అది బాగా మరగనివ్వాలండి. స్పూన్ పెట్టుకుని కలుపుకొని ఈవెన్గా బాగా మరిగించుకోవాలండి. జాపత్రి పౌడర్ వేసుకున్నాం కదా, దాంట్లో ఉన్న రసం అంతా, కలర్ అంతా దిగే విధంగా కలుపుకుంటూ ఈవెన్గా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ అనేది దిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలండి. లిక్విడ్ అనేది బాగా చల్లారాకే మనకి హెయిర్కి అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకునే దాన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందామండి. బాగా చల్లారింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని స్ట్రెయిన్ పెట్టుకుని స్ట్రెయిన్ చేసుకుందాము. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక అది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు.
ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకున్నాం కదా, ఇలా స్ట్రెయిన్ చేసుకునే దాన్ని పక్క పెట్టేసుకుందాము. దాన్ని పక్క పెట్టేసుకుని అందులోకి ఒక స్పూన్ దాకా షాంపూ వేసుకోవాలండి. మీరు ఏది వాడితే అది వేసుకోవచ్చు, ఇదే వాడాలని ఏది లేదండి. షాంపూ వేసుకున్నాక ఒక స్పూన్ పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. ఇందాక ఒక లిక్విడ్ చేస్తాం కదండి, హెయిర్కి అనేది అది అప్లై చేసుకున్నాం కదా, అప్లై చేసుకున్నాక ఇది నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఇలా 2 చేసుకున్నాం కదండి, రెండిట్లో ఏది ఐటమ్స్ మిస్ చేయకూడదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఇలాగే షాంపూ ఆ వాటర్ పట్టించుకుంటే వీక్లీ వన్స్ అయినా కూడా హెయిర్ అనేది గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరే ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.